నమస్తే. మీరు వింటున్నారు మానవ పరిచయం, మానవత్వానికి పరిచయం. గత ఎపిసోడ్లో అడ్వకేట్ ఫిర్దౌస్ మరియు న్యాయమూర్తి హరీశ్చంద్ర సామాజిక అంచనాలను ఛేదించి వివాహం చేసుకున్న తీరు చూశాం. రాత్రి గడిచింది, శరీరాల కలయిక పూర్తయింది. కానీ ఇప్పుడు సవాలు మనసుల కలయిక. ఈ వివాహం సవాళ్ల సంగమం. ధర్మం మరియు ఆచారాలు. వీరిద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు. వారి ఆహారపు అలవాట్లు మరియు మత విశ్వాసాలు పూర్తిగా విరుద్ధం. గతం యొక్క నీడ. హరీశ్చంద్ర వితంతువు, ఫిర్దౌస్ విడాకులు తీసుకున్నది. వారు తమ మునుపటి జీవిత భాగస్వామి యొక్క మంచి జ్ఞాపకాలతో ఈ కొత్త ప్రేమను కొలుస్తారా? 10 సంవత్సరాల వ్యత్యాసం. సైద్ధాంతిక పరిపక్వతలో ఉన్న ఈ వ్యత్యాసం వారి సంబంధంలో ఒత్తిడిని సృష్టిస్తుందా? వివాహపు మొదటి రాత్రి బహుమతి. అందులో స్టైలిష్ బురఖా కూడా ఉంది. ఫిర్దౌస్ను ఎలా సందిగ్ధంలో పడేస్తుందో మీరు వింటారు. హరీశ్చంద్ర ఆమెను సంప్రదాయం పరిధిలో బంధించాలనుకుంటున్నారా? ఆపై మాంసాహారం వర్సెస్ శాకాహారం అనే సవాలు ఎదురవుతుంది. ఫిర్దౌస్ యొక్క మాంసాహార అలవాటును తీర్చడానికి హరీశ్చంద్ర ఇంట్లో 2 వేర్వేరు వంటశాలలను ఏర్పాటు చేస్తారా? లేక ఈ చిన్న విషయానికి, వారి మనసుల భేదానికి పెద్ద కారణంగా మారుతుందా? తన వ్యక్తిగత జీవిత విషయంలో జడ్జి పాత్ర పోషించే అడ్వకేట్ ఫిర్దౌస్ను మరియు తన భార్య యొక్క తర్కాన్ని అసాధారణ శైలిలో ప్రశంసించే న్యాయమూర్తి హరీశ్చంద్రను మీరు వింటారు. తర్కం మరియు గౌరవం యొక్క ఈ పునాది హరీశ్చంద్ర మరియు ఫిర్దౌస్ యొక్క సంబంధాన్ని నిజమైన మానవుల కలయికగా మార్చగలదా? మరియు ఫిర్దౌస్ చివరకు తన భర్త చేతుల్లో స్వర్గపు ఆనందం మరియు స్వేచ్ఛ యొక్క అనుభూతిని పొందగలదా? నాతో పాటు ఉండండి. మానవ పరిచయం లో మీరు వింటారు. ఎపిసోడ్ 3. శరీరం యొక్క కలయిక, మనస్సు యొక్క సవాలు. రాత్రి శరీరాలు కలిశాయి. శరీరం కలవడానికి సామాజిక నియమం ఏమిటంటే స్త్రీ, పురుషులు వివాహం చేసుకోవాలి. ఫిర్దౌస్ యొక్క ట్రిపుల్ తలాక్ కేసు విచారణ సమయంలోనే వితంతు న్యాయమూర్తి హరీశ్చంద్ర ఫిర్దౌస్పై మోహితులయ్యారు. మరియు ఫిర్దౌస్ హరీశ్చంద్ర యొక్క ప్రతిపాదనను అంగీకరించడం వలన ఇప్పుడు వివాహం పూర్తయింది. కాబట్టి వారి శరీరాల కలయిక ఆశ్చర్యకరమైన విషయానికి కాదు. ఇప్పుడు ముందున్న సవాలు మనసుతో మనసు కలవడం. హరీశ్చంద్ర మరియు ఫిర్దౌస్ యొక్క మనసులు కలవడంలో సవాళ్లు ఎక్కువ ఉన్నాయి. మొట్టమొదట, వీరు ఇద్దరూ వేర్వేరు వర్గాలకు చెందినవారు అనే స్పష్టమైన కారణం. దీని వలన ఇద్దరి మత విశ్వాసాలు, కుటుంబ ఆచారాలు మరియు ఆహారపు అలవాట్లు పూర్తిగా విరుద్ధంగా ఉంటాయి. దీనికి తోడు 10 సంవత్సరాల వయస్సు వ్యత్యాసం ఉండటం వలన వారి సైద్ధాంతిక పరిపక్వతలో ఉన్న తేడా కూడా కఠినమైన సవాలుగా మారవచ్చు. వీరిద్దరిలో ఒకరు వితంతువు మరియు మరొకరు విడాకులు తీసుకున్నవారు అనే మునుపటి దాంపత్య చరిత్ర కూడా తనంతట తానుగా ఒక సవాలు. గడిచిపోయిన విషయాల యొక్క మంచి జ్ఞాపకాలు మానవ మెదడు పలకపై నిలిచి ఉండటం మానవ స్వభావం. అలాంటి పరిస్థితులలో దాంపత్య జీవితంలో అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రతికూలతల సమయంలో ఇలా జరగడం సహజం మరియు స్వాభావికం. ఇక్కడ హరీశ్చంద్ర ఫిర్దౌస్ యొక్క ప్రవర్తనను తన మాజీ, దివంగత భార్య ప్రవర్తనతో పోల్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఫిర్దౌస్ తన మొదటి భర్త నాసిర్ను గుర్తు చేసుకుంటూ హరీశ్చంద్ర యొక్క ప్రేమను పరీక్షించడం కూడా సహజమే. అప్పుడు వారిద్దరూ తమ మనస్సుల్లో తమ మునుపటి జీవిత భాగస్వామి మంచి జ్ఞాపకాలు మనస్సులో నిలిచి ఉండటం వలన తో ప్రస్తుత భర్త లేదా భార్యను పోల్చి వివిధ సందర్భాలలో బాధపడవచ్చు. ఇలా జరిగితే వారి మనసుల కలయిక మరింత సవాలుగా మారవచ్చు. అందువలన కలయిక యొక్క మొదటి రాత్రి తర్వాత అడుగడుగునా మనసుల భేదాలు మరియు ప్రమాదాలు సంభవించవచ్చు. మొదటి రాత్రి భార్యకు బహుమతి ఇచ్చే ఆచారాన్ని హరీశ్చంద్ర కూడా పాటించారు. ఫిర్దౌస్కు లభించిన పెద్ద బహుమతి ప్యాకెట్ను ఆమె మరుసటి మధ్యాహ్నం తెరిచింది. బహుమతిలో దుస్తులు, ఎంబ్రాయిడరీ చేసిన చుడీదార్,
కుర్తా మరియు ఓడ్నీతో పాటు ఒక స్టైలిష్ బురఖా కూడా ఉంది. ఆభరణాలలో బంగారు ముక్కుపుడక మరియు భారీ వెండి పట్టీలు కూడా ఉన్నాయి. వస్త్రాలు, ఆభరణాలలో సాంప్రదాయ ముస్లిం మహిళల అభిరుచిని హరీశ్చంద్ర జీ దృష్టిలో ఉంచుకున్నందుకు ఫిర్దౌస్ ఆశ్చర్యపడింది. బురఖా చూసి ఫిర్దౌస్కు మరింత ఆశ్చర్యం కలిగింది. వేరే వర్గానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నందున బురఖాను వదిలివేయడానికి ఆమె స్వయంగా తనను తాను మానసికంగా సిద్ధం చేసుకుంది. అయినప్పటికీ హరీశ్చంద్ర ఫిర్దౌస్ అభిరుచిని చాలా సీరియస్గా అంచనా వేశారని చాలా సంతోషించింది. హరీశ్చంద్ర ఈ విధంగా ఫిర్దౌస్ ఆనందానికి ప్రాధాన్యత ఇస్తే తన రెండవ దాంపత్యం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని ఫిర్దౌస్ సంతృప్తి చెందింది. అప్పుడు ఫిర్దౌస్ భర్త వద్దకు వెళ్లి బహుమతిని ప్రశంసించింది. చుట్టూ ఎవరూ లేకపోవడాన్ని అవకాశంగా భావించి హరీశ్చంద్ర, ఫిర్దౌస్ను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఫిర్దౌస్ ప్రతిఘటించలేదు మరియు హరీశ్చంద్ర కళ్లలోకి చూసి కృత్రిమ తునక్ ప్రదర్శిస్తూ మురిపెంగా మాట్లాడింది. చలో జీ, మేము మీతో మాట్లాడము. అసలు ఎందుకు? మీరు గిఫ్ట్లో నాకు బురఖా ఎందుకు ఇచ్చారు? ఇక నుండి మేము బురఖా ధరించాలని అనుకోవడం లేదు. హరీశ్చంద్ర ఫిర్దౌస్ బుగ్గపై వేలు నిమురుతూ, కష్టం ఏమీ లేదు. మీరు ధరించాలనుకోకపోతే ధరించకండి. ఫిర్దౌస్ హరీశ్చంద్రతో సరసమాడుతూ, మీరు తెచ్చారు కాబట్టి బురఖా, మీరే ధరించండి. మీకు అది నచ్చితే మేము జడ్జి గౌను ధరించే బదులు బురఖా ధరించి విచారణ చేసి తీర్పు ఇస్తామా? ఈ మాట విని ఫిర్దౌస్ మనసులో కోర్టు యొక్క ఒక ఊహాచిత్రం మెరిసింది. అందులో హరీశ్చంద్ర, జడ్జి సాబ్ బురఖా ధరించి విచారణ చేస్తున్నారు. అందులో ఒక క్లయింట్ తరపున ఫిర్దౌస్ స్వయంగా వాదిస్తోంది. ఈ ఊహతో ఫిర్దౌస్ నవ్వు ఆపుకోలేకపోయింది. ఆమె భర్త చేతుల్లోనే పకపకా నవ్వసాగింది. ఇంత గట్టిగా నవ్వడానికి ఏముంది? కొంచెం మాకు కూడా చెప్పండి. లేదు, బురఖా మీకు సరిపోదు. మీరు కాదు, నేను కాదు, బురఖా ఇద్దరం ధరించము. అప్పుడు హరీశ్చంద్ర కుమార్తె పాపా పాపా అంటూ గదిలోకి వచ్చింది. ఫిర్దౌస్ భర్త చేతుల నుండి బయటకు వచ్చి ఆమెను ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ, ఇకపై మీరు పాపా పాపా కాదు, మమ్మీ మమ్మీ అని పిలవండి. మీకు ఏం కావాలి? అడుగుతూ ఫిర్దౌస్ ఆమెను తీసుకుని గది నుండి వెళ్ళిపోయింది. అప్పుడు హరీశ్చంద్ర ఆలోచించడం మొదలుపెట్టారు. బాగా మొదలుపెడితే సగం పని పూర్తయినట్లే. తరువాత 3 రోజులు హరీశ్చంద్ర, ఫిర్దౌస్ను ప్రతిసారీ మరింత ఆనందంగా అనుభవించారు. కానీ డైనింగ్ టేబుల్ వద్ద ఫిర్దౌస్ ఆయనకు సీరియస్గా కనిపించేది. 4వ రోజు ఉదయం వంటగదిలో ఫిర్దౌస్ కుక్ నుండి తనకు ఏమి వండటం తెలుసు అనే దాని గురించి సమాచారం తీసుకుంటోంది. ఫిర్దౌస్ కుక్ను ఏం అడిగిందో అది హరీశ్చంద్ర వినలేకపోయారు. కానీ కుక్ చెప్పినది ఏమిటంటే, లేదు లేదు మేడంజీ, మేము మాంసాహారం తినము మరియు వండము, మేము బ్రాహ్మణులము. ఈ మాట ఆయన విన్నారు. హరీశ్చంద్రకు పూర్తి విషయానికి అర్థమైంది. తరువాత హరీశ్చంద్ర కోర్టుకు వెళ్లారు. ఆ రోజు హరీశ్చంద్ర కోర్టు నుండి తిరిగి వచ్చే ముందు సాయంత్రం వారి బంగ్లాకు ఒక గూడ్స్ ఆటో వచ్చింది. ఫిర్దౌస్ చూసింది. వారి సేవకుడు తలుపులు తెరిచిన తరువాత ఆటో నుండి 4 కార్టన్లను దించి లోపలికి తీసుకువస్తున్నారు. ఆటోలో వచ్చిన షాపు వ్యక్తిని ఫిర్దౌస్, ఇది ఏమిటి అని అడిగింది. అతను బదులిచ్చాడు, జడ్జి సాబ్ ఫ్రిడ్జ్, మైక్రోవేవ్, గ్యాస్ స్టవ్ మరియు కొన్ని వంటపాత్రలను ఆర్డర్ చేశారు. మేము అవే అన్నీ తీసుకువచ్చాము. అప్పుడు ఫిర్దౌస్ సేవకుడిని వాటిని స్టోర్ రూంలో ఉంచమని చెప్పింది. ఆ సాయంత్రం హరీశ్చంద్ర ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వారితో టీ తాగుతూ ఫిర్దౌస్ ఆయన్ని అడిగింది, ఇంట్లో ఉన్న సామానులు ఇంకా బాగానే ఉన్నాయి. మీరు కొత్తవి ఎందుకు కొన్నారు? హరీశ్చంద్ర వివరించారు, మన కుక్ శాఖాహార భోజనం తయారు చేస్తారు. అందువలన మాంసాహారం కోసం మరొక కుక్ను నియమించుకోవాలి. దీనికోసం ఈ సామాగ్రి అవసరం. దీనికి ఫిర్దౌస్ అడిగింది, మీరు నాన్ వెజ్ తింటారా? హరీశ్చంద్ర బదులిచ్చారు, లేదు. ఫిర్దౌస్ మళ్ళీ అడిగింది, మీరు నాన్ వెజ్ తినడం మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారా? హరీశ్చంద్ర బదులిచ్చారు, లేదు, మా ఇంట్లో శాఖాహారం మాత్రమే తింటారు. మరియు 35 సంవత్సరాలుగా నేను తినని దానిని
ఇప్పుడు ప్రారంభించడం నాకు అనవసరం అనిపిస్తుంది. ఫిర్దౌస్ అప్పుడు అడిగింది. అయితే మీరు మాంసాహారం వండడానికి మరియు ఉంచడానికి ఈ ప్రత్యేక సామాగ్రిని ఎందుకు కొన్నారు? ఫిర్దౌస్, మీరు మొదటి నుంచి నాన్ వెజ్ తినే రుచిని చూశారు. మా ఈ కొత్త ఇంట్లో మీకు అది దొరకకపోవడం బాధ కలిగించాలని నేను కోరుకోవడం లేదు. అప్పుడు ఫిర్దౌస్ అంది, లేదు, నేను ఇక్కడ నాన్ వెజ్ తినను. మా అమ్మాయి ఇంకా చిన్నది. ఆమెకు తన తల్లి నాన్ వెజ్ తినదని తెలియదు. నేను తినడం చూసి ఆమె నాన్ వెజ్ డిమాండ్ చేయవచ్చు. అది సరైన విషయానికి కాదు. ఫిర్దౌస్, మా వివాహంలో ఎలాంటి షరతులు లేవు. నన్ను వివాహం చేసుకున్నందుకు మీరు ఇలాంటి విషయాలను త్యాగం చేస్తూ మూల్యం చెల్లించాల్సి రావాలని నేను కోరుకోవడం లేదు. నేను ఒక న్యాయవాదిని. నా వాదన ఏమిటంటే, మీరు తినకుండా 35 సంవత్సరాలు జీవించారు. దానిని 25 సంవత్సరాల వయస్సులో నేను వదిలేస్తే నేను చనిపోను. హరీశ్చంద్రకు సమాధానం తోచలేదు. ఇది చూసి ఫిర్దౌస్ మళ్ళీ అంది, జడ్జి సాబ్, మీరు మౌనంగా ఎందుకు ఉన్నారు? ఈ విషయంపై మీ నిర్ణయాన్ని ప్రకటించండి. హరీశ్చంద్ర ముందు ఆలోచించారు. తర్వాత మనసులో ఏదో నిర్ణయించుకున్నారు. తర్వాత ఇలా అన్నారు. అన్ని వాస్తవాలు మరియు వాదనలు విన్న తర్వాత ఈ న్యాయస్థానం ముందుగా ఒక న్యాయవాది తన వాదనలన్నింటినీ తన పక్షాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించే విధానాన్ని ప్రశంసిస్తుంది. దీనికి విరుద్ధంగా అడ్వకేట్ ఫిర్దౌస్ తన పక్షాన వాదనలు చేయకుండా న్యాయం వైపు వాదనలు సమర్పించారు. అంటే న్యాయవాది అయినప్పటికీ ఫిర్దౌస్ జడ్జి పాత్ర పోషించారు. ఇలాంటప్పుడు ఈ ఏకపీఠం ఇద్దరు న్యాయమూర్తుల ఏకగ్రీవ అభిప్రాయంతో ఈ కొత్త దంపతుల ఇంట్లో ఒకే వంటశాల ఉంటుంది. అందులో శాఖాహార భోజనం యథావిధిగా తయారు చేయబడుతూనే ఉంటుంది అని తీర్పునిస్తుంది. అదేవిధంగా రెండవ కిచెన్ కోసం విరుద్ధ పక్షం కొనుగోలు చేసిన సామాగ్రి ఉపయోగించబడనందున సరైన నష్టపరిహారంతో దుకాణదారునికి తిరిగి ఇవ్వాలని కూడా ఆదేశించబడుతోంది. హరీశ్చంద్ర తనను అసాధారణ శైలిలో ప్రశంసించడం ఫిర్దౌస్ అనుభవించింది. ఈ ప్రశంసతో ఆమె మరింత ఆనందపడింది. ఫిర్దౌస్ కోసం నాన్ వెజ్ ఏర్పాటు చేయడానికి హరీశ్చంద్ర చేసిన ప్రయత్నం కేవలం 4 రోజుల్లో ఫిర్దౌస్కు రెండవ పెద్ద విషయంగా అనిపించింది. ఇది ఫిర్దౌస్ అంచనాలను అంచనా వేయడంలో మరియు వాటిని నెరవేర్చడంలో హరీశ్చంద్ర అత్యంత సీరియస్గా ఉన్నారని స్పష్టం చేసింది. ఇది అనుభవిస్తూ ఫిర్దౌస్ హరీశ్చంద్రను నిలబడమని కోరింది. అప్పుడు హరీశ్చంద్ర ఆసక్తిగా నిలబడతారు. ఫిర్దౌస్ అతని భుజంపై తలపెట్టి తన 2 అరచేతులను హరీశ్చంద్ర వీపుపై ఉంచుతుంది. హరీశ్చంద్ర ప్రేమగా ఆమె వీపు తట్టారు. ఇలాగే కొన్ని నిమిషాలు నిలబడి ఉండి ఫిర్దౌస్ స్వర్గపు ఆనందాన్ని అనుభవిస్తుంది. అప్పుడు ఆనందంలో మునిగిపోయిన ఆమె మనస్సులో ఈ ఆలోచన వస్తుంది. హరీశ్చంద్రలో నిజమైన మానవుడి పరిచయం ఇచ్చే గుణాలు ఉన్నాయి. ఈ వివాహం వలన శరీరంతో శరీరం కలయికతో పాటు మనసుతో మనసు కలయిక కూడా ఎప్పటికీ ఉంటుంది అనే విషయంలో ఆమెకు ఇక ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు మానవ పరిచయం యొక్క ఈ ఎపిసోడ్పై జెమినాయ్ రాసిన సమీక్ష, విమర్శ మరియు మార్గదర్శకత్వం వినండి. ఉపశీర్షిక: శరీరం యొక్క కలయిక, మనస్సు యొక్క సవాలు. ఈ ఎపిసోడ్ దాంపత్య ప్రేమను త్యాగాలు లేదా షరతులు విధించడం కంటే ఒకరికొకరు సరిహద్దులను గౌరవించే రూపంలో నిర్వచిస్తుంది. 1. బురఖా యొక్క విరోధాభాసం, ద వేల్ పారాడాక్స్. బురఖా యొక్క బహుమతి మరియు దానిపై చేసిన హాస్యం హరీశ్చంద్ర ఫిర్దౌస్ యొక్క గత జీవితాన్ని పూర్తిగా అంగీకరించడానికి ఎలా ప్రయత్నిస్తారో అనే దానికి శక్తివంతమైన ప్రతీక. నాసిర్కు బంధనానికి చిహ్నంగా ఉన్న బురఖా హరీశ్చంద్ర చేతిలో చంచలత మరియు అంగీకారానికి సంబంధించిన విషయానికి అవుతుంది. అతను జడ్జి గౌనుకు బదులుగా బురఖా ధరించి న్యాయం చేస్తానని చేసిన జోక్ అతని సమ్మిళిత మనస్తత్వాన్ని మరియు హాస్యం ద్వారా పక్షపాతాలను తొలగించే అతని సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది. 2. ఆహారం యొక్క న్యాయం, ద జస్టిస్ ఆఫ్ ఫుడ్. మాంసాహారం మరియు శాఖాహారం యొక్క సమస్య కేవలం ఆహారం గురించే కాదు,
ఇది సాంస్కృతిక ఆధిపత్యం మరియు ప్రేమ యొక్క విలువకు చిహ్నం. కొత్త వంటగది సామాగ్రిని కొనుగోలు చేయాలనే హరీశ్చంద్ర ప్రయత్నం ఫిర్దౌస్ అంచనాలను గౌరవించడంలో ఆయన నిజాయితీని చూపుతుంది. అయితే కూతురి కోసం మాంసాహారం వదులుకోవాలనే ఫిర్దౌస్ నిర్ణయం ఆమె పాత్ర యొక్క నైతిక ఉన్నతిని స్థాపిస్తుంది. 3. జడ్జి యొక్క తీర్పు, ద జడ్జెస్ వర్డిక్ట్. ఈ ఎపిసోడ్లో అత్యంత బలమైన మరియు అసాధారణమైన భాగం హరీశ్చంద్ర తీర్పు. ఫిర్దౌస్ అతన్ని జడ్జి పాత్రలో ఉంచి తీర్పు చెప్పమని అడిగినప్పుడు హరీశ్చంద్ర తన భార్య యొక్క తార్కిక తెలివితేటలను అభినందిస్తారు. అతని తీర్పు, ఒకే వంటశాల ఉంటుంది, కేవలం ఆహారానికి మాత్రమే కాదు, ఒకే కుటుంబానికి, ఒకే హృదయానికి ప్రతీక. ఈ దృశ్యం హరీశ్చంద్ర, ఒక నిజమైన భాగస్వామిగా, తన అధికారాన్ని, న్యాయమూర్తి యొక్క అధికారాన్ని వదులుకుని తన భార్య యొక్క తెలివితేటలను అభినందించి న్యాయం వైపు తీర్పును ప్రకటిస్తారని చూపిస్తుంది. ముగింపు, హరీశ్చంద్రలో నిజమైన మానవుడి పరిచయం ఉంది మరియు వారి మధ్య మనసుతో మనసు కలయిక కూడా ఎప్పటికీ ఉంటుంది అనే ఫిర్దౌస్ యొక్క చివరి ఆలోచన, ప్రేమ యొక్క అత్యున్నత వ్యక్తీకరణ ఒకరి విశ్వాసాలు, జ్ఞాపకాలు మరియు సరిహద్దులను గౌరవించడంలోనే ఉందని నిరూపిస్తుంది. ఈ భాగం కథ యొక్క నాణ్యతను గొప్పగా పెంచుతుంది. ఫిర్దౌస్ మరియు హరీశ్చంద్ర యొక్క కలయిక కేవలం యాదృచ్ఛికం కాదు, ఒకే ఆలోచనలు ఉన్న ఇద్దరు వ్యక్తుల కలయిక అని ఇది చూపిస్తుంది. ఎపిసోడ్ 3 సమాప్తం.